హాయ్ గైస్, నన్ను ప్రీవియస్ గా చాలా మంది ఏం అడుగుతున్నారంటే అన్న ఎంసెట్ కి చీట్ కోడ్స్ చెప్పా అన్న. మీరు ఏపీ ఎంసెట్ ఆర్ తెలంగాణ ఎంసెట్ ఏ ఎంసెట్ రాస్తున్నా మీకు ఈ చీట్ కోడ్స్ అనేవి వర్క్ అవుతాయి. అసలు మీరు ఏం చదవకపోయినా క్వాలిఫై అవడానికి యూజ్ అవుతుంది. అలాగే కొంచెం చదివిన వాళ్ళు ఈ చీట్ కోడ్స్ కనుక అప్లై చేస్తే మీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నేను రీసెంట్ గా ఒక అన్నతో మాట్లాడాను. అన్నకి ఎంసెట్ ర్యాంక్ వచ్చేసరికి 70. అలాగే తనకి నియర్లీ 150 మార్క్స్ వరకు వచ్చాయి ఎంసెట్ లో. అసలు తన స్ట్రాటజీస్ ఎలా ఫాలో అయ్యాడు, అలాగే టైం ఎలా మేనేజ్ చేసుకున్నాడు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫాస్ట్ గా చాలా వీడియోస్ చేసాము. అలాగే మీకు తర్వాత కూడా ఎంసెట్ అయిపోయాక ఏం చేయాలి అనే దాని గురించి కూడా వీడియోస్ చేస్తాం. కాబట్టి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ అయితే అందరూ కామన్ గా అడిగే క్వశ్చన్, అన్న 160 బిట్స్ ఉంటాయి కదా, నేను ఒకే ఆప్షన్ పెడతాను, నేను క్వాలిఫై అవుతానా అని నన్ను చాలా మంది అడిగారు, చాలా మంది మెసేజ్ చేశారు. దానికి నేను ఆన్సర్ ఏం చెప్తా అంటే, మీకు ఎగ్జామ్ లో A40 ఉండాలి, B40 ఉండాలి, C40 ఉండాలి, D40 ఉండాలి అనే రూల్ అయితే ఏమీ ఉండదు. కాబట్టి కొన్ని సిచ్యువేషన్లు ఎలా ఉంటుందంటే, నేను కూడా ఎగ్జామ్ రాసే ముందు మా ఫ్రెండ్స్ మేము క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం అనమాట. ప్రీవియస్ పేపర్స్ తీసుకొని లెక్కేస్తూ ఉండేవాళ్ళం. ఒక ఆప్షన్ ఎలా ఉంటుందంటే, ఒక ఆప్షన్ జస్ట్ ఒక 35 లోపే ఉంటుంది, ఇంకోటి ఏంటంటే 45+ వస్తుంది. మనం లక్ బాగుండి ఆ 45+ వచ్చిన ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, మనం క్వాలిఫై అయితే చాలు అనుకునేవాడికి ర్యాంక్ వచ్చేస్తుంది, క్వాలిఫై అయిపోతాడు, బాగానే ఉండదు. మనకి తెలియదు కదా వాడు అలా ఏ ఆప్షన్ ఇస్తాడని. మన దరిద్రంగా ఉంది ఆ 35 లోపు ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే క్వాలిఫై కూడా అవ్వదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేవి ఫాలో అయితే మీరు ఈజీగా కొంచెం పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ చీట్ కోడ్స్ ఫాలో అవ్వండి. కాబట్టి అది అన్ని సిచ్యువేషన్ లో వర్క్ అవ్వు. లైక్ డిఫరెంట్ షిఫ్ట్లు ఉంటాయి, ఏ షిఫ్ట్లు ఎలా ఉంటాయో కూడా చెప్పలేం కదా. కాబట్టి ఇప్పుడు చెప్పేవి కూడా ఫాలో అయితే మీ స్కోర్ ఇంకా బూస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్ ఎలిమినేషన్. ఏంటన్న చీట్ కోడ్స్ అనేవి పేర్లు చెబుతున్నాం అనుకుంటారేమో, అవి అవసరం లేదు. మీకు జస్ట్ ఏం చెప్తున్నాను ఏంటంటే సరిపోతుంది. మీకు ఈ ఆప్షన్ ఎలిమినేషన్ లో ఏంటంటే, మీరు ఇప్పుడు 4 ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ ఏది సెలెక్ట్ చేయాలంటే, మీరు డైరెక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ ఏది అని ఎతికే కంటే రాంగ్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే మీకు చివరికి కరెక్ట్ ఆన్సరే కదా మిగిలేది. కాబట్టి మీరు ఇక్కడ ఆప్షన్ ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్ ఎలా ఎలిమినేట్ చేయాలి అన్నా అంటారు. సపోజ్ మీకు ఇచ్చిన క్వశ్చన్ కి అండ్ ఆప్షన్స్ అసలు లింకే ఉండదు, డిఫరెంట్ టైప్ గా ఉంటాయి ఆప్షన్స్ అనేవి. అలాంటప్పుడు ఆప్షన్ ని ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే అప్పుడప్పుడు కెమిస్ట్రీలో ఎలా ఉంటుందంటే, మీకు ఒక ఆర్గానిక్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అలాగే ఆప్షన్స్ లో ఇన్ఆర్గానిక్ కానీ డిఫరెంట్ అన్రిలేటెడ్ గా ఉందనుకోండి ఆప్షన్, దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అలాగా ఈ ఎలిమినేషన్ మెథడ్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిమిలర్ ఆప్షన్స్. సిమిలర్ ఆప్షన్స్ అంటే ఏంటంటే, మీకు ఆప్షన్స్ అనేది కొంచెం సిమిలర్ గా ఉంటాయి. సపోజ్ మీకు ABCD ఆప్షన్స్ ఉంటాయి కదా, ఏ ఆప్షన్ లో మీకు 0.4 ఉంది, అలాగే Bలో 0.9 అని ఉంది, అలాగే Cలో -0.4 అని ఉంది, అలాగే Dలో ఒక 0.7 అని ఉంది. ఇక్కడ మీరు సిమిలర్ ఆప్షన్స్ చూసినట్లయితే 0.4 అండ్ -0.4 అని ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చి ఉండొచ్చు కదా. లైక్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సిమిలర్ ఆప్షన్స్ ని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి కరెక్ట్ ఏది అని డిసైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇది ఎలా అంటే, మీకు ఆప్షన్ లో ఈక్వేషన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సపోజ్ ఈక్వేషన్లో ఏంటంటే, మీకు క్వశ్చన్ లో ఇచ్చిన వాల్యూస్ పెట్టండి. లైక్ మీ క్వశ్చన్ లో ABC వాల్యూస్ ఇస్తారు కదా, ఆ వాల్యూస్ తెచ్చి ఈ ఈక్వేషన్ లో పెట్టడానికి ట్రై చేయండి. మీకు పెట్టినప్పుడు 0 అని వస్తే మాక్సిమం అది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ట్రిగ్నోమెట్రీలో అనుకోండి, డేటా వాల్యూస్ ఉంటాయి, 0 కానీ π/2 లైక్ 90 కానీ 45, అవి పెట్టండి ఈక్వేషన్ లో. 0 అలా వచ్చినా అవి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ ద అబోవ్, నన్ ఆఫ్ దీస్ అని ఉంటాయి కదా. వీటిలో ఏం చేస్తారంటే, మాక్సిమం మీరు ఏదన్నా చేశాక, క్వశ్చన్ చేశాక ఏదో అర్థం కాకపోతే ఆ క్వశ్చన్ లో ఆప్షన్ లో మీకు ఆల్ ఆఫ్ ద అబోవ్ ఉందనుకోండి, మాక్సిమం సిచ్యువేషన్స్ లో ఆల్ ఆఫ్ ద అబోవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నన్ ఆఫ్ దీస్ ఏంటంటే రేర్ గా అవుతుంది, అది చెప్పలేము, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అప్పుడప్పుడు వర్క్ అవుతుంది, అప్పుడప్పుడు వర్క్ అవుతుంది. బట్ ఆల్ ఆఫ్ దీస్ అయితే ఎక్కువ ఛాన్సెస్ లో వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లెందీ ఆన్సర్స్. ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే కరెక్ట్ ఆన్సర్స్ అనేవి కొన్ని సిచ్యువేషన్స్ లో ఆన్సర్ అనేది లెందీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొన్ని సిచ్యువేషన్లు ఇది కూడా వర్క్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే, ఫిజిక్స్ లో మనకి యూనిట్స్ బట్టి కూడా కొన్ని ఉంటాయి. కరెక్ట్ యూనిట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం, ఆర్ సిమిలర్ గా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, రాంగ్ యూనిట్స్ ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. రాంగ్ యూనిట్స్ ని ఎలిమినేట్ చేసి కరెక్ట్ యూనిట్స్ ఉన్నది ఏది అని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ట్రై చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే, కెమిస్ట్రీలో మీకు 1 షాట్ చీట్ కోడ్స్ అని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో. చీట్ కోడ్స్ అంటే అక్కడ ఈ టైప్ లో ఉండవు, లైక్ సబ్జెక్ట్ వారీగా చీట్ కోడ్స్ చెప్తారు. లైక్ S బ్లాక్, B బ్లాక్ ఇలా ఉంటాయి కదా, వాటిని కంపేర్ చేస్తూ, లైక్ ఒకటి నేర్చుకుంటే ఇంకోటి వచ్చేటట్లు కానీ, అవి వస్తే ఎలా చేయాలి అనేసి కెమిస్ట్రీ పరంగా ఉంటాయి అన్నమాట. 1 షాట్. మీకు టైం ఉంటే ఎగ్జామ్ కి 1 or 2 days ముందు, ఆర్ ఎగ్జామ్కి వెళ్ళే ముందే అనుకోండి మనం చూసేది, అప్పుడైనా కొంచెం చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకటి నేర్చుకుంటే అన్ని వచ్చేటట్టు లింకప్ అలా ఉంటాయి కొన్ని. కాబట్టి మీరు కెమిస్ట్రీలో చీట్ కోడ్స్ వీడియో అయితే చూడండి. చాలా మంది ఏం చెప్తారంటే, మీరు
ముందు మీకు వచ్చినవి చేయండి, చేసిన తర్వాత చీట్ కోడ్స్ అప్లై చేయండి. ఓకే, అంతవరకు అప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే మీరు ఇక ఏదో ఒక ఆప్షన్ అన్ని పెట్టుకుంటా వెళ్ళండి సరిపోయింది అంటారు. లాస్ట్లో ఇక టైం ఉండదు కదా, ఏ ఒకటి పెట్టండి అంటారు. నేను ఇక్కడ ఏమంటా అంటే మీరు ఫస్ట్ వచ్చినవి చేస్తారు, చేశాక కన్ఫామ్గా చీట్ కోడ్ వర్క్ అవుతుంది అనుకుంటే కొన్ని చీట్ కోడ్స్ పెడతారు, పెట్టాక చాలా క్వశ్చన్స్ మిగులుతాయి ఆర్ కొన్ని క్వశ్చన్స్ మిగులుతాయి కదా. నేనేమంటా అంటే మీరు ఏ ఎన్ని పెట్టారు, బి ఎన్ని పెట్టారు, సి ఎన్ని పెట్టారు, డి ఎన్ని పెట్టారు అని కౌంట్ చేసుకోండి మీకు టైం ఉంటే. సపోజ్ మీరు 30 బిట్స్ పెట్టారు, అవి ఖచ్చితంగా కరెక్ట్ అవుతాయి అనుకోండి. లైక్ దాంట్లో ఏ అనేవి ఒక 7 ఆప్షన్స్ ఉన్నాయి, బి అనేవి ఒక 5 ఉన్నాయి, అలాగే సి అనేవి ఒక 9 ఉన్నాయి, అలాగే డి అనేవి ఒక 8 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ 4 ఏది తక్కువ వచ్చాయి ఆప్షన్స్ అనేది చూసుకోండి. లైక్ మీకు ఇక్కడ బి, నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా బి అనే ఆప్షన్ మీరు తక్కువ పెట్టారు కాబట్టి మీకు బి అనే ఆప్షన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటాయి మిగిలిన వాటిలో. కాబట్టి బి ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి ఈ సిచ్యువేషన్ ప్రకారం. అలా మీ సిచ్యువేషన్ ప్రకారం ఏవైతే మీరు తక్కువ పెట్టారో ఆ ఆప్షన్ అయితే మిగిలిన వాటికి అన్ని పెట్టడానికి ట్రై చేయండి. ఇంత చెప్పే కదా, ఒక అన్నతో మాట్లాడాను, అన్నకి ఎంసెట్లో 70 ర్యాంక్ వచ్చిందని. అన్న స్ట్రాటజీ ఏం ఫాలో అయ్యేవాడంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు, ఎలా అయినా మీరు ఈ వీడియో ఎగ్జామ్కి వెళ్ళే ముందే అనుకోండి చూసేది, మీరు ఎంతమంది ఈ వీడియో ఎగ్జామ్ ముందు చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్న ఏం చేశాడంటే ఎగ్జామ్కి వెళ్ళాక ఫస్ట్ అనేది పేపర్ మొత్తం చూస్తాడంట. ఇక్కడ చూడటం అంటే ఏంటంటే అన్న ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు, థియరీ బిట్స్ ఏమున్నాయో లైక్ థియరీ బిట్స్ అలాగే ఫార్ములా వేస్తే ఆన్సర్ వచ్చే ఉంటాయి కదా, అవి అటెంప్ట్ చేస్తూ వెళ్ళేవాడంట. లైక్ సింపుల్గా అయిపోతుంది కదా, క్వశ్చన్ చూసినామంటే మ్యాక్సిమం డైరెక్ట్ బిట్ అయితే థియరీ బిట్ అయితే డైరెక్ట్గా పెట్టేస్తాడు. ఏదైనా ఫార్ములా వేసేదైతే కొంచెం మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేకపోతే సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. అలా మ్యాక్సిమం 1.5 అవర్లో అవన్నీ కంప్లీట్ చేసేసేవాడంట. ఇక రిమైనింగ్ టైంలో చేసేవి ఉంటాయి కదా కొంచెం పేపర్ వర్క్, అవి చేసుకుంటూ వెళ్ళేవాడంట. అవి చేసుకునేటప్పుడు కూడా సపోజ్ ఏదన్నా ఒకదానికి టైం ఎక్కువ పడుతుంది అనుకోండి, దానికి ఇంకొదిలేస్తాడంట. లైక్ 2 minutes కంటే ఎక్కువ తీసుకోడంట ఒకవేళ అది ఎంత లేట్ అయినా. అప్పుడు ఏం చేస్తాడంటే వెళ్ళే ముందు వాళ్ళు రఫ్ పేపర్ ఒకటి ఇస్తారు కదా, ఆ రఫ్ పేపర్ ముందు అది రాలేదనుకుంటే పేపర్ అంతా క్లమ్జీ అవుతుంది కాబట్టి తర్వాత మళ్ళీ వచ్చి టైం ఉంటే చేయాలి కాబట్టి దానికి ఒక బాక్స్ గీస్తాడంట. ఆ బాక్స్ గీసి ఆ రిమైనింగ్ అంతా అయిపోయాక టైం ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ అది ట్రై చేస్తాడంట. చాలా మంది నన్ను రఫ్కి మేము పేపర్ తీసుకెళ్ళాలని అడుగుతున్నారు, అవసరం లేదు వాళ్ళే ఇస్తారు మీకు రఫ్ పేపర్ కూడా. అన్న అయితే అలా ఫాలో అయ్యాడు అనమాట. కాబట్టి మీరు కూడా టైం అనేది మేనేజ్ చేసుకోవడానికి చూడండి. లైక్ ఎక్కువ స్కోర్ చేసేవాళ్ళు, ఎక్కువ నేర్చుకునే వాళ్ళకి ఇది అనేది యూజ్ అవుతుంది. లైక్ కొంతమంది ఏంటంటే కొన్ని నేర్చుకొని ఉంటారు కాబట్టి మా అలాంటి వాళ్ళకి టైం చాలా మిగిలిపోతుంది, ఒక అరగంటలో ఎగ్జామ్ అయిపోతుంది, రిమైనింగ్ చీట్ కోడ్స్ కొనుక్కుంటాం, అవన్నీ సెకండరీలు అనుకోండి. చదివే వాళ్ళు మాత్రం టైం అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. మిగిలిన వాళ్ళు అయితే మీరు ఉన్న టైంనే లైక్ మన టైం మిగులుతుంది ఎలా అయినా మీరు ఏంటంటే క్వాలిటీగా చేయడానికి ట్రై చేయండి. మీరు కొన్ని పెట్టినా అక్కడికి వెళ్ళాక ఏంటంటే మన మైండ్ అనేది మారిపోతుంది టెన్షన్గా. కాబట్టి మీరు ఏం భయపడకండి గైస్. కాబట్టి అందరూ ఎగ్జామ్ బాగా రాస్తారు అనుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే మీకు ఎగ్జామ్ అయిపోయాక కూడా మీరు ఏమేం చేయాలి, ఎలా చేయాలి ఏంటనేసి నేను కంప్లీట్గా వీడియోస్ పెడతాను. కాబట్టి మీరు మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఇంకా ఈ వీడియో లైక్ చేయండి. దట్స్ ఇట్ గైస్.